హలో విహారీ ఫుడీస్. నేను హలీం తినడానికి వచ్చాను. కృతుంగ రెస్టారెంట్కి వచ్చాను. ఇక్కడ ఇది ఎక్కడంటే మన లక్ష్మీకళ, చంద్రకళ, శశికళ అని చెప్పి పాతగా ఒక థియేటర్లు అంటే ఉండేదన్నమాట. ఇదివరకు అది కొత్తగా రెనోవేట్ చేశారు, అది వేరే విషయం. ఆ థియేటర్ ఆపోజిట్గా పక్కనే శ్రీరాములు థియేటర్ ఉంటుంది. శ్రీరాములు థియేటర్ దగ్గర నుంచి పక్కనే అంటుకొని ఉంటుంది అనమాట కృతుంగ రెస్టారెంట్. 3 months అవుతుంది పెట్టి. సో ఇక్కడ వీళ్ళు హలీం స్టార్ట్ చేశారు, రంజాన్ సీజన్ కాబట్టి. సో ఇక్కడ నేను హలీం తినడానికని వచ్చాను. ఒకటి చికెన్ హలీం ఒకటి చెప్పాను, ఒకటి మటన్ హలీం ఒకటి చెప్పాను. ఇక్కడ ప్రైజెస్ కూడా ఎలా ఉందంటే చికెన్ హలీం ఏమో 110 రూపీస్ ఉంది, మటన్ హలీం ఏమో 250 రూపీస్ ఉంది. దానికి తోడు ఒక్కొక్క హలీంకి ఒక్కొక్క మౌంటైన్ వ్యూ ఇచ్చారనమాట మా మహేష్ గారికి. నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా కొద్దిగా ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను అనమాట. చాలా నీట్గా, చాలా అందంగా నీట్గా చేశారనమాట. లేట్ చేయకుండా నిమ్మకాయ పిండుకొని ఫస్ట్ ఇదైతే తినేద్దాం అనమాట. ఫస్ట్ నేను చికెన్ హలీం ట్రై చేస్తాను. దేవుడా, నిజంగా ఫ్యూజ్లు అవుట్ అయిపోయాను నేను ఒక్కొక్కసారి. నేను కృతంగా ఇలాగా హలీం పెడతారని నేను అనుకోలేదు, కానీ అదిరిపోయింది టేస్ట్ మాత్రం. ఇంకో ప్యూర్ గీ వేసారు, ఇందాక మీకు చూపించా ప్యూర్ గీ. ఇంకో చూడండి అసలు ఇంకో ఎలా సాగుతుంది, అసలు భలే సాగుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్, ఇలాగా ఈ కాజులు, ఇంకా ఇదేంటి పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ మంచి గార్నిష్ చేసి అసలు టేస్ట్ మాత్రం కొద్దిగా మౌంటైన్ డ్యూ కూడా తాగుదాం, ఇచ్చారు కదా ఫ్రీగా, ఫీల్ అవుతారు మళ్ళీ. అసలు 2 కాంబినేషన్ ఉందండి, వేరే లెవెల్. పోన్లే మటన్, ఈసారి మటన్ మేక హలీం తింటాను. ఒకదాని మించి ఒకటి ఉంది, సూపర్. అసలు ఏం మాట్లాడాలో తెలియనట్టు అయిపోతాను, ఎందుకంటే హలీం టేస్ట్ అలాగ ఉంది. కానీ చికెన్ కంటే మటన్ హలీం ఎక్కువ బాగుంది. ప్యూర్ మటను, మేకను కోసి అలా ఉడకబెట్టి చెట్టేసినట్టున్నారు. మధ్యలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ బాదం కిస్మిస్లు మధ్యలో వస్తుంటే అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. మీరు వచ్చి డైరెక్ట్గా చేయండి, కృతంగా చెప్పానుగా అడ్రస్. మళ్ళీ ఊరికే చెప్తుంటే ఆర్డర్ రెడీ ఇన్నిసార్లు లోకుతాడు అని అంటారు. మటన్ అది మాత్రం చాలా బాగుంది. అంటే చికెన్ కూడా బాగుంది. అసలు టేస్ట్ ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు అనడానికి అయితే లేదు. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను అంత టేస్ట్ హలీం. తర్వాత నేను నిజంగా లిటరల్లీ ప్రామిస్ చెప్తాను, ఇలాంటి హలీం ఇక్కడే తిన్నాను. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. హాయ్ అన్న. హాయ్ బ్రో. మేము విహారీ ఫుడీస్ అని చెప్పి ఛానల్ నుంచి వచ్చామన్నమాట. ఓకే, అంటే ఇక్కడ హలీం టేస్ట్ మీకు ఎలా అనిపించింది? నాకైతే అదిరిపోయింది. నాకు లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను తింటా ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి మీరు చూస్తే టేస్ట్ కూడా మీకు కొంచెం లైట్గా పీసెస్ లాంటివి కూడా తగులుతాయి హలీంలో. అంటే నేను అనకూడదు, పిస్తా హౌసే చాలా ఫేమస్ అని అంటారు హైదరాబాద్లో మెజారిటీ. ఒక్కసారి ఇక్కడ మూసాపేట కృతుంగాకి వచ్చి ఇక్కడ హలీం తింటే, మటన్ హలీం, పిస్తా హౌస్కి వెళ్ళరు, ఇంకా పక్కా కృతుంగాలోనే తింటారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నియర్లీ మూసాపేటలో దగ్గరలో ఉన్న వాళ్ళు పక్కా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి వస్తే మాత్రం మర్చిపోరు, పక్కా డ్యామ్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హలీం ఇక్కడికి వచ్చినాక హలీం తిన్నాక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈ బ్రో, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాడు ఫ్యూచర్లో కూడా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సీమలు కొట్టండి, వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. థ్యాంక్ యూ అన్న. చూసారు కదండి మా హలీం వీడియో. బేసిక్గా ఈ కృతింగా దగ్గర, అదే కృతింగా హలీము
ఇక్కడ మాత్రం తింటే ఇదివరకు మీరు ఎక్కడైతే బెస్ట్ హలీం తిన్నారో ఆ హలీంని మర్చిపోయే అవకాశాలు చాలా 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 ఉన్నాయన్నమాట. మీరు తప్పకుండా వచ్చి ట్రై చేయండి. నేను మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను, ముసాపేటు లక్ష్మీకళ చంద్రకళ థియేటర్ ఆపోజిట్ శ్రీరాములు థియేటర్ పక్కనే ఆనుకొని ఉంది. సో అందరూ వచ్చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. గంట సింబల్ కొడితే నోటిఫికేషన్లు కూడా వస్తాయి. మీకు ఇంకా మమ్మల్ని సెర్చ్ చేసే పనే లేదన్నమాట. సరేనా? ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ. టేక్ కేర్.